Kunal, 3 days went off like 3 minutes. Thank you so much. No, I'm glad, bro. So my initiating is a second world tour. Thanks to Kunal. Starting from Liberia. మొత్తం లైబీరియా దేశానికి ఫుడ్ తీసుకొస్తాడు కునాల్. సో మీరు చూడాలి ఆయన సెటప్ అది ఇది అంతా. సో హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైమ్. 3 days went off. 3 రోజులు 3 నిమిషాల్లో గడిచిపోయింది. సో ఐమ్ గోనా మిస్ యూ కునాల్ వెన్ ఐ లీవ్. Same here. సీ కోస్ట్ లోని దిస్ ఇస్ ఆయన చేస్తున్నాడు. హౌ డు యూ మేక్ ఇట్ బ్రో? యూ కుడ్. సో దిస్ ఇస్ మింట్. Yeah. So the boil it. Nana. Okay. We call it in our local language. We call it nana. 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 Okay. So you take the nana and then And put it inside the tea. inside. So it's boiling water. Tea. You put water. Okay. And you put the green tea. Green tea. So we came to Kunal's friend's apartment, Mr. Marwan. It's a beautiful apartment. So Kunal tells me how much is the rent here? $3,000 a month, approximately. 2,500, 3,000. చూడండి ఈ అపార్ట్మెంట్ రెంట్ 2,40,000 లైబీరియాలోని. సో మీకు చెప్పాను కదా మన ఎక్స్పెన్సివ్ ఏరియాలో ఉన్నామని. చూసారా? సీక్రెట్ బీచ్కి వెళ్ళి తాబేలు తీసుకొచ్చాడు కొనాలు. ఎందుకంటే పొద్దున్న లేచి ఈ తాబేలు సేవ ఒకటి చూసారా, కదలట్లేదు అది. దీన్ని టార్టాయిస్ అంటారా టర్టిల్ అంటారా మరి తెలీదు. చూడండి. గుడ్ మార్నింగ్ లైబీరియా. సో లైబీరియాలోని లాస్ట్ డే. సో బాగా పడుకున్నా ఒకరోజు, ఆల్మోస్ట్ 24 గంటలు పడుకున్నా. రోజంతా వర్షం, రాత్రంతా వర్షం. అబ్బా సౌండ్ వింటుంటే భలేగుంది. మనకి ఓపెన్ బాల్కనీలో కూర్చొని, ఇప్పుడు కొంచెం చీకటిగా ఉంది, బయటికి వెళ్ళి కొంచెం సన్లైట్ రాగానే చూపిస్తాను వర్షంలో ఎలా ఉందో. సో రాత్రి వాళ్ళేమో 4 hours దూరం బ్యుకానన్ దగ్గర ఒక సీక్రెట్ బీచ్కి అయితే వెళ్ళిపోయారు. ఆ బీచ్కి నేను ఓపిక లేక, ఎందుకంటే ఆ టెంట్లో పడుకోవాలి, ప్లస్ వర్షం బాగా పడుతుంది, టాయిలెట్స్ లేవు, అంత అడ్వెంచర్కి ఇంకా మైండ్ సెట్ రెడీ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ కంట్రీనే కదా. సో నెక్స్ట్ కంట్రీ నుంచి మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇవాళ లాస్ట్ డే, ఇవాళంతా స్పెండ్ చేసేసి ఇవాళ రాత్రి మళ్ళీ ఫ్లైట్ ఉంది. మీకు చెప్పే కదా లైబీరియాకి చాలా లిమిటెడ్ కనెక్టివిటీ. చాలా వారానికి కొన్ని ఫ్లైట్లు అయితే 3 రోజులు, కొన్ని 4 రోజులు. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అయితే 4 రోజులు వస్తాయి. కానీ అమెరికా నుంచి ఇథియోపియాకి వెళ్ళి వెనక్కి రావడం డిడ్ మేక్ సెన్స్. సో అందుకని నేను ఎయిర్ మొరాకో తీసుకున్నా. ఎయిర్ మొరాకో ఈజ్ గుడ్. సో ఇవాళ రాత్రి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంది కాసాబ్లాంకాకి. సో కాసాబ్లాంకాకి వెళ్ళి అక్కడి నుంచి మీకు చెప్పే కదా ఒక నైస్ మొరాకన్ ఫుడ్ బ్లాగ్ చేయాలి, ట్రైన్ అన్నీ ఒక 2-3 వీడియోలు అయితే పక్కా చేస్తాను. అక్కడ ఒక 3 days ఉండి అనుష్క అల్టిమేటం ఇచ్చింది, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి ఫ్యామిలీ వెకేషన్ ఒకటి. ఆ కంట్రీ ఏదో మీకు ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్. మన యూట్యూబ్లో వీడియోస్ లేవు. అక్కడ అయితే ఒక 6 days ప్లాన్ చేశాను. ఆ 6 daysకి మీకు కనీసం 8 వీడియోలు 10 వీడియోలు చేస్తాను. అది అయిపోయాక నెక్స్ట్ అక్కడి నుంచి స్వాతి, అనుష్క వెనక్కి వచ్చేస్తున్నారు. నేను ఇంకో దేశం వెళ్తాను. అది కూడా యూట్యూబ్లో ఎక్కడ తెలుగు యూట్యూబ్లో లేదు. అదొక కొత్త దేశం, అది కూడా చూపిస్తాను. సో సూన్ కంట్రీ 1 లైబీరియా అయిపోయింది. మొరాకో నెంబర్ 2, నెంబర్ 3 వస్తుంది, నెంబర్ 4 వస్తుంది. తర్వాత ఇంకా 10, ఒక 1-2 నెలల్లో 10 దేశాలు అయితే అయిపోతాయి. ఓకేనా? సో ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి వర్షం ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఓకే, రైనీ సీజన్, లవ్లీ పెంట్ హౌస్. Rainy day in Monrovia. Lovely day, huh? మీకు ఎక్స్పాట్రియేట్స్ అంటే తెలుసు కదా. సో భారతదేశం నుంచి కానీ ప్రపంచం అన్ని దేశాల నుంచి వేరే దేశంలోకి వచ్చి చాలా హై శాలరీకి ఇక్కడ ఉంటారన్నమాట. సో ఇవాళ ఒక ఎంబసీలో పార్టీ ఉంది. ఆ ఎంబసీ లోపలికి వెళ్తాం. ఒకసారి వెళ్ళి అక్కడ జస్ట్ గెట్ టుగెదర్ లాగా. అంతేకాకుండా కునాల్ ఫ్రెండ్ ఒక చాలా పాష్ ఏరియాలో ఉంటున్నాడు. ఆడికి వెళ్ళి చూద్దాం ఎంత ఉంటుంది అపార్ట్మెంటు అని. లోపలికి వెళ్ళి తీయగలం లేదో తెలీదు, కానీ ట్రై చేద్దాం. వర్షం మాత్రం బాగా ఏడిపిస్తుంది, వస్తుంది పోతుంది. ఎలాగా మెయిన్ బీచ్కి వెళ్ళలేదు కదా, సీక్రెట్ బీచ్కి, ఏదో ఒక లోకల్ బీచ్కి వెళ్దామని. ఇదిగోండి ఇప్పుడు మనం కాస్ట్లీ ఏరియా, ఇక్కడ ఎక్స్పాట్రియేట్స్ అందరూ ఉంటారు, ఆ ఏరియాకి వచ్చాం. ఒకసారి బీచ్కి వెళ్ళి వచ్చాక ఈ ఏరియా మీకు చూపిస్తాను. సో రిలాక్సింగ్, అట్లాంటిక్ మహాసముద్రం. మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు. సీ కోస్ట్లోని దిస్ ఇస్ బీ ఆయన చేస్తున్నాడు. హౌ డు యూ మేక్ ఇట్ బ్రో? యూ కుడ్.
So this is mint. Yeah. So the boil it. Nana. Okay. We call it in our local language. We call it nana. 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 Okay. So you take the nana and then And put it inside the tea. inside. So it's boiling water. Tea. You put water. Okay. And you put the green tea. Green tea. Yes. You leave it for 30 minutes. Okay. or- So you already put tea in boiling water and then the nana. Yes. After everything. Okay. I'll put the nana Okay. And then you make the tea. And with sugar or without sugar? with sugar. Superb, man. See, yeah? Yeah. You have it everywhere, every day, every time. Nice. And the way they keep turning it to make it foam is one of the fun things. Oh, about- so same in Mauritania, yeah? They make it Yeah, more it's- foam. Yeah. It's the same. What's your name, brother? Ismaila. Speak louder. Ismaila Cham. Smile. Okay. Thank you, brother. అండి ఇది లోకల్ ఫ్రూట్, దీని పేరు బోబాబ్ అంటారు. ఇట్స్ ఎవ్రీవేర్. సో ఒక్కసారి ఫ్రూట్ ఓపెన్ చేసాక ఇలా సీడ్ వస్తుంది, ఒక్కసారి ఫ్రూట్ ఓపెన్ చేసాక ఈ సీడ్ ఇలా వస్తుంది. దీన్ని మిల్క్ చేసేసి ఆయన బోబాబ్ జ్యూస్ చేస్తున్నాడు. Boba and then Boba and banana for you. బనానా ఫర్ మీ. Yeah. వాట్స్ యువర్ నేమ్, బ్రదర్? Yusuf. Huh? Yusuf. Yusuf. Okay. Yeah, I'm Alright, Yusuf. we are ready for the juice. Yeah, okay. Yeah, this is the baobab. This is the fruit, yeah? This is the fruit. Baobab. Come from here. This Got it. Yeah, then you open it. And this is jackfruit, right? Yeah, no, this is the baobab. Oh, it looks like jack. It looks like jackfruit. Yeah. It looks like jackfruit. Yeah. ఏదో మన పనస పండులానే ఉంది కానీ పనస పండు కాదు. ఇదిగోండి, ఇది బోబాబ్ మాట. Yeah. అది. సో ఇదిగోండి గైస్, బోబాబ్ జ్యూస్ విత్ బనానా, ప్యూర్ బోబాబ్ జ్యూస్ అండ్ చిలాక్సింగ్ ఆన్ ద బీచ్. సో అట్లాంటిక్ ఓషన్ మీద వెస్ట్ ఆఫ్రికాలో బీచ్ రిలాక్స్ అయిపోతున్నాం. సూపర్బ్గా ఉంది. మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. చూస్తే మబ్బులు లేవు, క్లీన్గా ఉంది. సడన్గా వర్షం పడిపోతుంది అన్నమాట. కానీ మొత్తానికి ఆ బీచ్ మిస్ అయిపోయాను కాబట్టి బ్యూకానంది ఇక్కడికి వచ్చాను. చాలా 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 ఫ్రెష్గా బాగుంది. వినిపిస్తున్నాయా పక్షుల కొవ్వలు? ఎంత బాగుంది. సో బీచ్లో అమేజింగ్ టైము. కనీసం కునాల్తోని ఆ పాత పెద్ద సెక్లూడెడ్ బీచ్ అయితే మిస్ అయ్యాను. ఒప్పుకోలేదు. కనీసం మా ఊర్లో ఏదో ఒక బీచ్ చూడు అంటే మొత్తానికి బీచ్కి వెళ్ళాం. కానీ చాలా వేడిగా ఉంది. కానీ వర్షం, మళ్ళీ విపరీతమైన వర్షం, మళ్ళీ వేడి, విపరీతమైన వర్షం, వేడి, విపరీతమైన వర్షం. ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది. ఇదిగోండి ఇక్కడ హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైం. వచ్చేసాం. లోకల్గా ఈ బోబా జ్యూస్ ఒకటి ట్రై చేసాం, భలేగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ పార్టీకి వెళ్ళిపోదాం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి నేను నా మట్టుకు నేను వచ్చేసాను కొనాలతోని. మళ్ళీ మేము ఇద్దరం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలాలన్నమాట మళ్ళీ. ఓకేనా, లెట్స్ గో. చూడండి, చాలా ఖరీదైన నేబర్హుడ్లోంచి వెళ్తున్నాం మనం. అందరూ బాగా డబ్బున్నోళ్ళు, బిజినెస్ వాళ్ళు, పొలిటీషియన్స్ అందరూ ఉండేది. సో మొన్రోవియాలోని ఇది కాస్ట్లీ ఏరియా అన్నమాట. ఇలా ఉంది. సో చాలామంది ఏం చెప్తారంటే ఒకసారి ఆఫ్రికా వచ్చాక వెనక్కి వెళ్ళలేమంటారు. చాలామందితో మాట్లాడాను నేను వేరే దేశాల్లో కూడా. ఆఫ్రికా అని రాగలరు, రిటర్న్ వెళ్ళలేరు అని. సో ఇదిగోండి వెళ్తున్నాం ఉదాహరణలోకి. సో ఇదిగోండి మనం ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. ద రియల్ ఎస్టేట్ మ్యాన్ ఈయన. వీళ్ళందరితో కలిసి మనం రాత్రి ఈజ్ హాఫ్ నేకెడ్. థ్యాంక్ యూ కునాల్ ఫర్ హోస్టింగ్ మీ. You're welcome. I'm lucky to have met you and like No, I'm lucky to have met you. it's the same, you know. So we came to Kunal's friend's apartment, Mr. Marwan. It's a beautiful apartment. So Kunal tells me, how much is the rent here? $3,000 a month, approximately. 2,500, 3,000. చూడండి, ఈ అపార్ట్మెంట్ రెంట్ 2,40,000 లైబీరియాలోని. సో మీకు చెప్పాను కదా మన ఎక్స్పెన్సివ్ ఏరియాలో ఉన్నామని. చూసారా మొత్తం కాంపౌండ్ సెట్టింగ్ చూసారా. ఇక్కడ నుంచి బీచ్ కూడా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ అంబాసిడర్లు, పొలిటీషియన్లు, బిజినెస్ మెన్ అందరూ ఉంటారు ఇక్కడే. సో ఈ అపార్ట్మెంట్ రెంట్ $2,500. ఓకే, 1,60,000, 2 లక్షలు నెలకి. నాకు చెప్పకండి, హైదరాబాద్లో అంతే, వైజాగ్లో అంతే, బెంగళూరులో అంతే. ఈ ఆఫ్రికన్ కంట్రీలో ఇంత పెద్ద దేశంలో 2 లక్షలు అర్థం తీసుకోండి. ఒక ఎంబసీ లోపలికి వచ్చాను. ఏ ఎంబసీయో చెప్పను. సో చూడండి వ్యూ మొత్తం ఫెన్స్, అపార్ట్మెంట్స్, లగ్జరీ లివింగ్ మాట. బయట అంతా సెక్యూరిటీ. చూసారా కింద స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్. ఇలా డబ్బు ఉంటే ఇలా ఉంటారు అన్నమాట ఆఫ్రికాలో. తెలిసిందా మీకు? కాంట్రాస్ట్ ఏదైనా రికార్డ్ చేయకూడదు ఉందా? ఓకే. సో పూల్ చూపిస్తున్నా మీకు. చూడండి, హాట్ టబ్, బీచ్, ఫెంటాస్టిక్ వ్యూ. నేను ఎక్కడున్నానో మాత్రం చెప్పలేను, క్షమించాలి.
చాలా అది అంతే, అంతకని ఎక్కువ మాట్లాడలేను. కాదు, వ్యూ ఎంజాయ్ చేయండి. ఏమంటే ఎక్స్పాట్రియేట్ లైఫ్. కొంతమంది ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నారు, కొంతమంది యునైటెడ్ నేషన్స్ పనిచేస్తున్నారు. అందరూ కలిసి పోట్లకి కలిసి అనమాట. సో భలే ఉంది. ఇప్పుడు ఆఫ్రికాలోని మనం ఒక పోట్లక్. What we call our version of So Indian buffet in Liberia. Drinks, of course. What's this, Bidisha? that is a raita cucumber. Okay. That is standard. This is the It's called bundi raita, right? bundi, but cucumber. And this is what? That is I made my homemade tandoori chicken. Tandoori chicken. Wow. And this is? Chingri mach. Oh, the shrimp. Prawn curry. Very nice. That is cauliflower and potatoes. And thanks to the extraordinary host, Miss Bidisha. Mrs. Bidisha. Bidisha Banerjee Pillai. Bangla married to a Malayali. Fantastic. So a bit of a fusion. సో ఇది మాట ఆఫ్రికా. బయట రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఈ ఏరియాలో చూడండి మనోళ్ళు లగ్జరీ లివింగ్. అందుకే చెప్తారు ఆఫ్రికా ఒకసారి వచ్చాక మళ్ళీ వెనక్కలమని. సో నేను వాళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తారంట, నేను ఇక్కడ రిలాక్స్ అవుతాను. ఏముందంటే వెదరు నేను చెప్పలేను. అన్నీ చూసారా, ఫ్లీట్ ఆఫ్ కార్స్, ల్యాండ్ క్రూజర్స్ అన్నీ. ఇది ఒక ఇంటర్నల్ గార్డెన్. బయట కనీసం రోడ్ లేదు. ఆ బయట నేను తీయకూడదు, సీక్రెట్ లొకేషన్ అని చెప్పాను కదా. సో అది నేను తీయకూడదు కదా, బయట నేను తీయను. సో ఇది గైస్ నడవలసింది ఆఫ్రికాలోని. మనలందరూ ఫుల్ మీల్స్, డెజర్ట్లు, 5 course తిన్నాం. ఇప్పుడు ఇక్కడ రిలాక్సింగ్. కొన్నాళ్ళు రెడీ ఫర్ ద స్విమ్? ఆల్రైట్. సో అందరూ మామూలు మిలియనర్స్ కాదన్నమాట, అల్ట్రా మిలియనర్స్. ఇంకెక్కడైనా వెళ్తారా, ఇండియా వెళ్తారంటే లేదు. వీళ్ళందరూ దే బేసికలీ కంట్రోల్ ద ఎంటైర్ ఎకానమీ అన్నమాట. కొన్నాళ్ళైతే మొత్తం అన్నీ కావాల్సిన ఫుడ్ అంతా దేశానికి కావాల్సింది. సో ఇక్కడ నేను కూర్చొని రిలాక్స్ అవుతాను ఈ ఆర్టిఫిషియల్ గడ్డి మీద. No, it's all in videos now. వావ్, ఇట్ హాస్ లాట్ ఆఫ్ లైట్స్ ఇన్ ద నైట్. చూడండి ఈ ప్యాలెస్ రాత్రి అయితే మొత్తం లైట్లు, ఫెన్సింగ్ అంతా. బట్ దేగో ఇవన్నీ పెద్ద పెద్ద ఇల్లు, కానీ రోడ్లు ఇలా చూడండి. So although this place is nice, there's some If they could invest a little bit and on the road, that would be so great. be amazing. Look at each of those houses. They're like millionaire houses. Most of the people here, owners of these houses, don't live in the country. Oh, they don't live. Yeah. Oh, They non-residents. just own the house. So That's it. so చూడండి, that's why most of these places. ఏ ఇల్లు కూడా చిన్నగా లేదు, అన్నీ పెద్ద పెద్దవి. సో లైబీరియాలో హిస్టారికల్గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. కునాల్ ఫ్రెండ్ దగ్గర డ్రోన్ షాట్ తీసుకున్నా. దీన్ని ప్రావిడెన్స్ ఐలాండ్ అంటారన్నమాట. ఇది చూసారా, నది మధ్యలో ఐలాండ్. ఇప్పుడు ఆ ఐలాండ్ పార్క్కి మనం వెళ్తున్నాం. ఒకసారి దీని సిగ్నిఫికెన్స్ మీకు చెప్తాను. గైస్, ఇవాళ వర్షం వస్తుంది పోతుంది. వెస్ట్ ఆఫ్రికన్ రెయిన్స్ సివియర్గా వర్షాలు పడుతున్నాయి. కాకపోతే మనం ఏం చేసాం, అయినా కూడా లాస్ట్ రోజు ఏదో ఒకటి చూడాలి అని వచ్చేసాను. సో బీచ్కి వెళ్ళాం, అక్కడ లోకల్ ట్రై చేసాం, చాలా బాగుంది. మీకు ప్రావిడెన్స్ ఐలాండ్కి వెళ్దామని ఇదంతా ప్రయత్నం, కానీ వర్షం విపరీతంగా పడుతుంది. మళ్ళీ క్యాప్చర్ ఏం చేయలేకపోతున్నా. ఈ ప్రావిడెన్స్ ఐలాండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమెరికా నుంచి మీకు ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా కదా, లైబీరియా అంటే ఏంటి అంటే బానిసల దేశం అని, బానిసలు క్రియేట్ చేసిన దేశం అని. సో అమెరికా నుంచి వచ్చిన మొదటి స్లేవ్స్ ఈ చిన్న ఐలాండ్, ప్రావిడెన్స్ ఐలాండ్ అంటారు దీన్ని. ఈ ఐలాండ్లోనే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేసాక వాళ్ళు చిన్న కాలనీలా స్టార్ట్ చేసి పక్కన మోన్రోవియా, ఇప్పుడు ప్రస్తుత రాజధానిని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత కంట్రీ ఇండిపెండెన్స్గా 1847లో డిక్లేర్ చేసేసారు. సో ఇలాగ లైబీరియా ఫామ్ అయింది. ఒక్కసారి మళ్ళీ కొంచెం వర్షం తగ్గిన వెంటనే బయటికి వెళ్ళి మీకు ఒక్కసారి ఐలాండ్, ఆ రివర్ చూపిస్తాను. ప్రావిడెన్స్ ఐలాండ్ గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ నుంచే ఈ స్లేవ్ది స్టార్ట్ అయింది అన్నమాట. మొత్తం బానిసలు వాళ్ళు ఇండిపెండెన్స్, సబ్సీక్వెంట్గా ఇంకా ఎక్కువ మంది రావడం, టోటల్గా లైబీరియా కంట్రీ ఫామ్ అవ్వడం. ఓకేనా? సో ఈ దేశంకి వచ్చినప్పుడు ఈ పార్క్ చూడకుండా వెళ్ళిపోతే మనం లైబీరియాకి వచ్చినట్టే లెక్కలేదు. మీకు అమెరికన్ హిస్టరీ చెప్పే కదా, అమెరికా నుంచి ఎవరైతే స్లేవ్గా విముక్తి చెందారో వాళ్ళని ఇక్కడ ఈ నదిలో ఫస్ట్ విడుదల చేశారన్నమాట. విడుదల చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు
ఈ ఐలాండ్ని వాళ్ళు ఇండిపెండెంట్ టెరిటరీగా డిక్లేర్ చేసి అక్కడి నుంచి మీకు మొదటి వీడియోలో చెప్పినట్టు అంచెలంచెలుగా ఎదిగి మొత్తానికి లైబీరియా ఒక ఇండిపెండెంట్ దేశంగా 1847లో ఫామ్ అయింది. చూడండి ఈ రివరు, ఈ ఐలాండ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ హిస్టారికల్గా ఈ లైబీరియా దేశానికి ఇది. సో బ్రహ్మాండంగా స్పెండ్ చేసాం టైము. అసలు ఎంత బ్రహ్మాండంగా అయిందంటే అంత బ్రహ్మాండంగా ఉంది. రియలీ అ బ్యూటిఫుల్ టైమ్. ఐ షుడ్ థ్యాంక్ కునాల్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీ. సో లైబీరియాలోని బీచ్ మిస్ అయిపోయాం అనుకున్న బీచ్ చేసేసాను. లోకల్స్ ఎక్స్పాట్రియేట్లు పార్టీలు వెళ్ళిపోయాను. సో లైబీరియాలోని పూర్ లైఫ్ ఎలా ఉంటుంది, రిచ్ లైఫ్ ఎలా ఉంటుంది, రెండు చూసేసాం. ఇదిగోండి ఇదంతా కూడా ఎక్స్పెన్సివ్ ఏరియా, ఎక్స్పాట్రియేటివ్ ఏరియా. చూడడానికి బయట నుంచి ఎలా ఉంది కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఆలోచించండి, ఆఫ్రికన్ నేషన్లోని బయట నుంచి వచ్చి 2.5 లక్షల, హైదరాబాద్ సెంటర్లోని కూడా ₹1,00,000 కదా. అలాంటిది ఒక పేద దేశంలో ఇంత రెంట్ అంటే అసలు అన్బిలీవబుల్ కదా, నమ్మలేకపోతున్నా. సో కాకపోతే చాలా ప్రొడక్టివ్ డే. మిగతా ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నందుకు చాలా కాంపెన్సేట్ అయితే చేసేసాను. సో ఇవన్నీ చూడండి, ఎక్స్పాట్రియేట్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ ఆపర్చునిటీ వస్తే మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రేట్ ఛాన్స్ కదా, ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్లస్ ఆఫ్రికాలో లివింగ్ కూడా చాలా 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 కంఫర్టబుల్ ఉంది అన్ని విధాలా కూడా. చూడండి మినిస్ట్రియల్ కాంప్లెక్స్ సివిల్ వార్ తర్వాత అంతా మళ్ళీ 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 రిస్టోర్ అవుతుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు సివిల్ వార్ అప్పుడే ఎండ్ అయింది మాట. ఇప్పుడు గుర్తొస్తుంది 2010, 2011. ఎయిర్పోర్ట్ కూడా లేదు. ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం మళ్ళీ కమింగ్ బ్యాక్, స్ప్రింగింగ్ బ్యాక్ టు లైఫ్. సో రెయిన్, సడన్ రెయిన్ ఆగుతుంది, రెయిన్ మళ్ళీ ఆగుతుంది. ఒక మినిస్టర్ని కలడానికి వెళ్తున్నాం, అది రికార్డ్ చేయను ఆబ్వియస్గా. సో లెట్స్ గో, లెట్స్ సీ. చూడండి మెయిన్ సిటీలోకి వచ్చాం. సో బేసిక్గా ఇదంతా డెవలప్ పార్ట్ మాట. సో చూడండి ఇండియా లాగే ఉంది. అంటే పెద్ద సిటీస్లో సెంట్రల్ ఏరియా కాదు కానీ సో టిపికల్ ఇండియాలోనే ఉంది సార్. సో ఆఫ్రికా ఈజ్ ఆల్సో డెవలపింగ్. సో గుడ్ ఫీలింగ్ మాట. 11 ఏళ్ళు అప్పుడు వచ్చినప్పుడు, 13 ఏళ్ళు 2011 సివిల్ వార్ అయింది కదా, ఎంత ఘోరంగా ఉండిందంటే కండిషను. ఒక రోజుకే ఇంకా ఒక రోజు ఉండడానికి కష్టం అయింది. 2-3 రోజులు ఉండి అప్పుడు ఎక్కడ ఇంటి బయటికి కూడా కదలలేదు. ఈసారి అయితే మొత్తం థ్యాంక్స్ టు కునాల్ మొత్తం అంతా తిరుగుతున్నాం అటు ఇటు. చూడండి చిన్న ఇండియన్ టౌన్స్లో కన్నా ఇంకా నీట్గా ఉంది. ఆలోచించాలి, సివిల్ వార్ అయ్యి 13 ఏళ్ళే అయింది, 14 ఏళ్ళు. You want something from a coffee shop? No? No. Coffee, ऐसा कुछ चाहिए? No, nothing. If you are getting something, I'll get it. No, for you I'm saying. No, discover Liberia. Yeah, this part looks nice, Kunal. Yeah. It looks like This is a mall, bro. This is a mall here. This is a big hotel here. Yeah. Royal Hotel. Nice. That's a mall here. A lot of development. Very nice. ఇది చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా, బొలివార్డ్ ప్యాలెస్. We came here the other day. Yeah, we came to Singapore. Yeah. చూడండి ఆఫ్రికా అంతా ఏది లేకపోయినా బిగ్గెస్ట్ బిల్డింగ్ యునైటెడ్ నేషన్స్ ఉంటాయి. నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు దీని గురించి, కానీ ఇవ్వండి ఎంత పెద్ద బిల్డింగ్ యునైటెడ్ నేషన్స్. Liberia, let the enemies of Liberia be scattered. So who is Liberia's enemy? I want to know. So Liberiaలో రెయిన్బో చూసారా, బ్యూటిఫుల్. వర్షం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, ఫుల్ రెయిన్బో. సో అదిగోండి గైస్, మొత్తం నేను 3 వ్లాగ్లో 10 వ్లాగ్లో చేయొచ్చు కావాలంటే. ఆ లైఫ్ అని, ఈ లైఫ్ అని, అగ్రికల్చర్ అని, లోకల్ లైఫ్ అని. బట్ మై పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. 3 రోజులు బాగా ఎంజాయ్ చేస్తాం. సో 3 రోజులు కలిపి ఒకే వీడియో చేస్తున్నా. వాళ్ళు ఫామ్ చేసిన దేశం, వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమైతే గురయ్యారో అదే వాళ్ళు కూడా చేశారు. అందుకే సివిల్ వార్ అవుతాయి, మనుషులు మారడానికి సజీవ ఉదాహరణ తార్కాణం. సో వాళ్ళు బానిసలుగా రిలీజ్ అయిపోయి వాళ్ళని రిలీజ్ చేసి వాళ్ళకు ఒక ల్యాండ్ ఇచ్చి ఇది మీ దేశం వెళ్ళుకోండి అంటే వాళ్ళు మళ్ళీ అదే మొదలెట్టి వేరే వాళ్ళని బానిస చేశారన్నమాట. సో ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వ్లాగ్ ఫ్రమ్ లైబీరియా, వెస్ట్ ఆఫ్రికా. సో మొదటి దేశం, రెండో ప్రపంచ యాత్ర, అందుకని ఎక్కువగా తిరగలేదు. ఇది ఇనిషియేషన్ ట్రిప్. నేను ఒకళ్ళు కామెంట్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ కంట్రీ నుంచి డీటెయిల్గా ఎక్కువ చూపిస్తా. ఇదైతే 3 రోజులకి వచ్చాను. నాకు ఎందుకో చాలా
గివప్ అయిపోయింది ఒళ్ళు. ప్లస్ ఆ బీచ్ సీక్రెట్ బీచ్ డెస్టినేషన్కి అయితే వెళ్ళలేదు కాబట్టి లోకల్గా కొన్ని చూపిస్తా. మొత్తానికి రెండో ప్రపంచ యాత్రలో ఫస్ట్ కంట్రీ దిగ్విజయంగా ముగించేసుకుంటున్నా. ఇంకా ఇవాళ ఈవినింగ్ మళ్ళీ క్యాసబ్లాంకా వెళ్ళాలి. సో క్యాసబ్లాంకా వెళ్ళాక క్యాసబ్లాంకాలో ఒక రోజు ఉండి అక్కడి నుంచి ట్రైన్ జర్నీ తీసుకొని ఒక ఫుడ్ బెస్ట్ మొరాకన్ అథెంటిక్ ఫుడ్ అయితే ట్రై చేయాలి, దానికి వెళ్దాం. సో గైస్ మొత్తానికి లైబీరియాలోని లాస్ట్ డే ఇవాళ, ఓకేనా? సో ఈ వర్షం మనకి డ్రామా ఆడుతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఎప్పుడైతే కొంచెం డ్రైలాగా ఉన్నా పరిగెట్టి వెళ్తామంట. కానీ ఈ బర్డ్ సౌండ్స్తోని బ్యూటిఫుల్ ఉంది. లవ్ లైబీరియా, చాలా నచ్చింది. కాకపోతే నాకు 3 ఏళ్ళు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంది కాబట్టి మళ్ళీ రావచ్చు. సో దట్స్ గుడ్. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. చూద్దాం ఎలా అవుతుంది. అంటున్నారు పట్టింది, వచ్చేసాం ఎయిర్పోర్ట్కి, వెళ్ళిపోదాం ఇంకా లైబీరియా వదిలేసి. అది విషయం. ఎయిర్పోర్ట్ సందడి చూసారా? ఎవ్వరు టూరిస్టులు రారు లైబీరియాకి, ఓన్లీ పనోళ్ళు, వర్క్ ఉన్నోళ్ళు. టూరిస్ట్ వీసా కూడా 210 150 ఎంతో 160 గుర్తులేదు నాకు. ఎక్స్పెన్సివ్, అస్సలు టూరిస్ట్ ఫెసిలిటీస్ లేవు, ఓన్లీ ఊర్లో ఉన్నోళ్ళే. అది విషయం. చూడండి